60 పంతులు. మీ మామయ్య పంచాంగం చూసేవారు. పంచాంగం చూస్తే ఏం తెలుస్తుంది అంటే చెప్తుండే అట్లా. ఇప్పుడు వాళ్ళన్నా ఎట్లా దుబాయ్ పోవాలన్నా పోకపోతుండ్రు కదా. పోకపోతే అలా ఈ విధంగా వేయు ఇట్లా వేయు అని చెప్తే ఆ చేస్తే పోతుండట. నమ్మకం ఉండి వాళ్ళకు నమ్మకం కుదిరింది. ఇక మరి కొన్ని విధాలు ఉంటాయి సార్. మీ ఒక్కొక్కరు నమ్ముతారు, ఒక్కొక్కరు నమ్మరు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం మీ ఇంట్లో ఎప్పుడైనా చేశారా? మేము మస్తు సార్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఎవరు చేశారు? ఒక పంతులు వస్తుండే. ఇప్పుడు మన తట యోగనంద కొడుకుండే ఆయన వంశీ ఆయన, అతను వచ్చిండు 2-3 సార్లు. అతను ఎంతసేపు చేస్తాడు? ఒక అర్ధగంట సేపు చెప్తుండే. అర్ధగంట సేపు అంతే. అంతసేపట్లో వ్రతం అయిపోతుంది. అంటే అన్ని రెడీ పెట్టుకుంటుంది కదా సార్. వచ్చి కథ చెప్తుండే. కథ విని ఏదో ఇంత తోషం ఇచ్చి అంటే ఏం డిమాండ్ ఏం లేదు, ఇంత కావాలని ఇచ్చింది తీసుకునేవాడు అంతే. ఇప్పటికైతే ఇచ్చింది తీసుకున్నాడు, డిమాండ్ చేయలేదు. మేము ఇక ఇప్పుడు ఈ మధ్యలో చేస్తుండేది ఇల్లు లేదని మేము ఇంతకుముందు కిరాయినప్పుడు గంగాధరి, ఇప్పుడు మా గంగాధరి ఉంటుంది మా కొడుకు అటు తిరుపతి పోయినాం, అప్పుడు చేసినాం. ఇంతకుముందు మనస్సు చేసుకున్నాం సత్యవ్రతం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతము అరగంటలో చేసేస్తున్నారు. ఒకప్పుడు 3 గంటలు చేసేవాళ్ళు కదా, 3 గంటలు పట్టేది కదా. ఇక పడుతుంది, అన్ని ఊదియాలా చెయ్యాలా అంటే పడుతుంది. మనం ఇక ఇవన్నీ మనకు తెలుసు, కొన్ని చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మనకు తెలుస్తున్నాయి కదా. వ్రతంని ఏ విధంగా ఊదియాలా, ఎట్లా వేయాలా, ఎట్లా పెట్టాలని అన్నీ పెట్టి వచ్చి అప్పుడు పంతులు పిలిస్తే ఆ పంతులు కథ చెప్పి ఇంత తీర్థ ప్రసాదం పెట్టి ఇక ఆయనకి ఏదో తోచింది ఇచ్చేస్తే ఆయన పోతుంది. సత్యనారాయణ వ్రతము ఎన్నోసార్లు విన్నారు కదా మీరు. దాంట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ అంటే అన్నీ చెయ్యాలా, ఈ విధంగా చేస్తే ఇంకా మంచిగా అవుతుంది మనకు అని చెప్పే విధం ఉన్నది. అన్న చేస్తేనే మంచిది, పూజ చేసుకుంటేనే మంచిది. కష్టపడ్డాడు కదా, కొంతమందికి కొన్ని విధాలు అయినాయి కదా. ఆ రాజు చెయ్యక ప్రసాదం తినకపోతే ఆ రాజు కొడుకులు ఇట్లా అదైండ్రు, నష్టపోయారు. కాబట్టి దూషించవద్దు. మరి కళ ఉన్నది, ఆ కళ పేరు ఆమె. ఆ కథ కూడా ఆమె భర్త కోసము ఆకులు అలములు ఉన్నాయని చెప్పి అబద్ధం ఆడితే ఆ ఒక శిక్ష ఆకులు అలములు అయినాయి. అవి అట్లా కావద్దంటే మనం నిజాయితీగా నిజంగా ఉండాలా, నిజం చెప్పుకోవాలా, మంచిగా శుద్ధితో ఉంటేనే మంచిది అన్నట్టు ఒక నమ్మకం మాకు. అంటే ఇప్పుడు ఇంకేం పూజలు చేయించారు మీ ఇంట్లో? ఇక ఇప్పుడైతే అదే వ్రతం చేస్తాం. ఏదైనా మా మఠాల నైద్యం వేసుకుంటాం. మఠం అంటే శివుని మందిరంలా. ఎక్కడుంది అది? మా ఇంటి దగ్గరనే ఉంటుంది. ఏం నైవేద్యం? ఇక ఇట్లా బెల్లం అన్నం పెట్టి నైద్యం వేసుకుంటాం. ఇప్పుడు శివరాత్రికి ఇక పప్పు పలారం అంటే బెల్లము, శనగపప్పు ఇట్లా దేవుళ్ళు అక్కడ ఇట్లా ఆకులలో నైద్యం పెడతాం, అట్లా ప్రసాదం పెడతాం అట్లా.